యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన నేత కార్మికుడు భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. నేత కార్మికులను రేవంత్ సర్కార్ ఆదుకోవడం లేదు. 10 రోజుల క్రితం భాస్కర్ భార్య అనారోగ్యంతో మృతి చెందారు. అప్పుల బాధ, భార్య మృతిని తట్టుకోలేక భాస్కర్ సూసైడ్ చేసుకున్నాడు. భాస్కర్ మృతితో 2 పిల్లలు అనాథులుగా మారారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన నేత కార్మికుడు భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి రాము దీనికి సంబంధించి? సుమిత, పూర్తిగా ఆర్థిక సంబంధించినటువంటి ఇబ్బందులతో చేనేత కార్మికుడు నేలరానటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయాన్నే చౌటుప్పల్ మండలం కొయ్యలగూడ గ్రామంలో గోషిక భాస్కర్ అనేటువంటి చేనేత కార్మికుడు పురుడు మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో అంతా విషయాచాలు అలుముకున్నాయి. మరొక విషాదం ఏంటంటే 14 రోజుల క్రితమే ఆర్థిక ఇబ్బందులతోనే భాస్కర్ భార్య నవ్య కూడా పురుడు మందు దాగి ఆత్మహత్య చేసుకుంది. 14 రోజులుగా గ్రామంలో విషయాచాలు అలుముకున్నాయి. ఈ రోజు భర్త కూడా చనిపోవడంతో 2 చిన్నారులు అనాథంగా మిగిలిపోయారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా చేనేత రంగం కుదిరైపోతూ వస్తా ఉంది. చేనేత కార్మికులు ఆర్థికంగా నష్టపోతూ పీకల్లో తప్పులు కొరకపోతున్నారు. ప్రధానంగా కొయ్యలగూడెం గ్రామం అయితే చేనేత కళలకు పెట్టింది పేరు. ఒకప్పుడు ఈ గ్రామంలో ప్రతి ఒక్క చేనేత కుటుంబం కూడా ఆర్థిక పరిస్థితితో చాలా లాభాల బాట గడిచేది. కానీ గడిచిన సంవత్సర కాలంగా చేనేత రంగం అనేది కుదేలవుతూ వస్తుంది. రాయితీతో ముడి సరుకులు ఇవ్వట్లేదు, చేనేత రుణాలు మాఫీ చేస్తామన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. నెల నెల అందిస్తున్నటువంటి గిఫ్ట్ పథకానికి కూడా మంగళం బాటలతో చేనేత రంగం అంతా కూడా నేటి కూడా కుదలవుపోతా ఉంది. గిట్టుబాటు ధర లేక, గిట్టుబాటు కాక కుటుంబం సంబంధించినటువంటి గడవక చేనేత కార్మికులు ఒక్కొక్కరుగా చనిపోతున్నటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంటుంది. చౌటుప్పల్ మండలం పోచంపల్లిలో కూడా వారం రోజుల క్రితం మరొక 2 చేనేత కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది 3వ మరణం. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు, అప్పుల బాధ తాళలేకనే, ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లేక, ఎలాంటి రాయితీలు లేకనే చేనేత రంగం రోజు రోజుకు కూడా వెనుకబడిపోతోంది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేనేత కార్మికులను కూడా చెప్తా ఉన్నారు. భాస్కర్ అయితే ఒక ఆత్మహత్య లెటర్ కూడా రాశారు. తను చనిపోతే తనకు వచ్చేటువంటి ఎక్స్గ్రేషియాతోనైనా సరే తన అప్పులు వచ్చిన వాళ్ళకు చెల్లించాలని కూడా అందులో లేఖ రాయడంతో ఆ లేఖ చూసి రాము, నిజానికి అది ఎంత దారుణమైన విషయం అంటే బతుకున్నప్పుడు ఏం చేయకపోయినా కూడా కనీసం నేను చనిపోయినాకైనా చేయని అడగడం అది చాలా విషాదకరమైన సంఘటన. అయితే ఇంతకుముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చేనేతలకి ప్రభుత్వం ఎంత అండదండగా ఉండింది అనేది చూసాం. అలాగే ఒక్క సూసైడ్ కూడా మనం విని వెరగం 10 సంవత్సరాల్లో. కానీ ఈ సంవత్సరాల కాలంలో చాలా సూసైడ్ చూస్తున్నాం. ఎట్లాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. మరి ఇప్పుడన్నా కొంచెం మారే అవకాశం ఉందంటారా? గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో బతుకమ్మల చీల ఆర్డర్స్ కానివ్వండి, ఇతర ప్రభుత్వ రంగాల్లో కార్మికులు వేసుకున్నటువంటి డ్రెస్సులకు సంబంధించి అన్ని కూడా చేనేత కార్మికులకు అప్పచెప్పడంతో ఎంతో కొంత గిట్టుబాటు అయ్యేది. చాలా రకాలుగా కూడా పరిపుష్టి సాధించారు. చేనేత త్రిప్టు పథకం, చేనేత రుణాలు, అదేవిధంగా చేనేత రాయితీలతో ముడి సరుకులు అందించి కూడా ఎక్కడికక్కడ కూడా ఆదుకుంది. చేనేతకు ఒక బ్రాండ్ తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవసాయం తర్వాత, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి చేనేత రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. రుణాలు మాఫీ చేస్తామన్నారు, అది చేయలేదు. ముడి సరుకులు ఇవ్వట్లేదు. ఎక్కడికక్కడ కూడా చేనేత కార్మికుల్ని పట్టించుకోవడంతో ఆత్మహత్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఈ రోజు భాస్కర్ రాసినటువంటి లేఖ అయితే ప్రతి ఒక్కరిలో కూడా కన్నీళ్లు తెప్పిస్తా ఉంది. తాను బ్రతుకున్నప్పుడు ఎలాగూ చేయలేకపోయాను, చనిపోయిన తర్వాతనైనా సరే కనీసం తన అప్పులు తీర్చాలి, తనకు ఎక్స్గ్రేషియా అందించాలి, తనను ఆదుకోవాలి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన రాసినటువంటి లేఖ ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు తెప్పిస్తా ఉంది. తనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి, ఇంటికి 2 పిల్లల్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఆయన రాసినటువంటి లేఖ ప్రతి ఒక్కరిలో కూడా కదిలిస్తా ఉంది. ఇదే రకంగా పోచంపల్లి మండలంలో కూడా చేనేత ఆత్మహత్యలు అనేవి నిత్యకృత్యంగా మారాయి. వారం రోజుల క్రితం 2 చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు కొయ్యలగూడెం గ్రామంలో ఆత్మహత్య జరిగింది. ఈ చేనేత ఆత్మహత్యలు ఆపాలంటే వెంటనే ప్రభుత్వం తగినటువంటి ప్రోత్సాహకాలు అందించాలి, చేనేత రంగాన్ని కాపాడాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కొయ్యలగూడ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా చేనేత కార్మికులై గ్రామం అంతా కూడా పూర్ణ విలిపిస్తా ఉంది. గ్రామంలో విషయాచాలు అలుముకున్నాయి. సునీత, వారం రోజుల క్రితం భార్య చనిపోవడం, ఈ రోజు భర్త కూడా చనిపోవడంతో 2 చిన్నారులు అనాథలయ్యారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.